మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి రోజున కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఇద్దరు ఆడ మనుషుల వలన ఇలాగే జరగబోతుంది. మీ జీవితంలో ఎన్నో అలజడులు అయితే వీరు ఇరువురు కలిసి సృష్టించబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా వీరు ఇరువురు కలిసి మీ జీవితంలో చాలా వరకు కూడాను తుఫానునే సృష్టించబోతున్నారు. ఇది సందేహమే లేనటువంటి అంశము. అయితే అసలు మీకు ఏం జరగబోతుంది? ఆ ఇద్దరు ఆడ మనుషులు ఎవరో? ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారం కూడా ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, మీరు ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కూడా ఈ రోజున తోటి ఉద్యోగస్తులు, మరి ముఖ్యంగా ఇద్దరు ఆడవారితోనే జాగ్రత్తగా ఉండండి. వారు ఇరువురు ఏకమవుతారు. మీ యొక్క జీవితంలో ఇబ్బంది కలగ చేయడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఈ రోజున పరిస్థితులు కూడా వారికి అనువుగా మారబోతున్నాయి. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించండి. ఏ పని కూడా ఎవరికి అప్పచెప్పొద్దో. మీ యొక్క పని మీరే చేయండి. రేపటికి పనిని వాయిదా వేయొద్దో. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయండి. ఈ రోజున పేరు కోసం కాకుండా నీతి నిజాయితీగా మీ యొక్క నైపుణ్యతను చూపించి మీ యొక్క పని ప్రదేశంలో వ్యవహరించండి. లేనిపోనివి కలిపి మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారు. రకరకాల సాక్ష్యాధారాలు సృష్టించబోతూ ఉన్నారు. ఈ ఇద్దరు స్త్రీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఏ స్త్రీతో అయినా కూడాను మీరు ఎక్కువసేపు మాట్లాడవద్దో. మీ యొక్క బలాలు బలహీనతలు తెలియచేయదో. కాస్తంతసేపు మాట్లాడితే గనక కుంభరాశి జాతకులు అడిగినవి అడగనివి కూడా అన్ని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పరాయి వారి యొక్క సీక్రెట్స్ ని మీరు ఎవ్వరికి ఈ రోజున షేర్ చేయకూడదు. ఇలా చేస్తే దాదాపు మీ యొక్క జీవితంలో ప్రమాదాన్ని మీరే సృష్టించుకున్న వారు అవుతారు. మరి ముఖ్యంగా ఈ రోజున అవమాన భారంతో మీరు తలదించుకోవాల్సి వస్తుంది. మానసిక అశాంతి చెలరేగుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక మీ జీవితం బాగుంటుంది. లేకపోతే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక నీలాప నిందలు మోయాల్సి వస్తుంది. ఈ రోజున శివారాధన చేయండి, మీకు మేలు కలగజేస్తుంది. అలాగే ఈ రోజున కులదైవాన్ని పూజించండి. అప్పుడే ఇంటి నుండి బయటికి రండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.